ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత రివైజ్డ్ మురళి. బాబా శ్రమ నుండి ముక్తులుగా చేయటానికి పిల్లలకి యుక్తిని వినిపించారు. ప్రేమ ఉన్న చోట శ్రమ ఉండదు. బాబాతో, పరివారంతో, సేవతో ఎవరికైతే బాగా ప్రేమ ఉంటుందో వారు శ్రమ నుండి ముక్తులుగా కాగలుగుతారు అని బాబా చాలా ప్రేమ స్వరూపంతో ఈ మురళిని వినిపించారు. మనకెవరిపైన బాగా ప్రేమ ఉంటుందో వారు శ్రమ పడుతూ ఉంటే మనం చూడలేం. బాబా కూడా అంతే. పిల్లల శ్రమను చూడలేక బాబా సహజమైన విధానాన్ని వినిపిస్తున్నారు. ఇది 24th February 1998 మురళి సారము. बाप से, सेवा से और परिवार से मोहब्बत रखो तो मेहनत से छूट जाएंगे. బాబాతో, సేవతో మరియు పరివారంతో ప్రేమ పెట్టుకోండి, అప్పుడు శ్రమ నుండి ముక్తులవుతారు. బాబాతో, సేవతో, పరివారంతో ప్రేమను కలిగి ఉంటే శ్రమ నుండి ముక్తులవుతారు. आज चारों ओर के बच्चे अपने बाप की जयंती मनाने के लिए आए हैं. ఈరోజు నలువైపులా ఉన్నటువంటి పిల్లలు తమ తండ్రి యొక్క జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. శివ జయంతి సందర్భంగా బాబా ఈ మురళిని వినిపించారు. అందుకని తండ్రి జయంతిని జరుపుకోవాలి అని చెప్పి అందరు పిల్లలు మొత్తం విశ్వం నలుమూలల నుండి మధుబన్ చేరుకున్నారు. సన్ముఖంగా కూర్చున్న వారైనా, ఆకారి రూపంలో బాబా ఎదురుగా ఉన్నవారైనా సరే పిల్లలందరినీ బాబా చూస్తూ ఉన్నారు. ఒకవైపు మిలనం చేసుకుంటున్నాము అనేటువంటి సంతోషంలో ఉన్నారు, బాబా మిలనం చేసుకుంటున్నాము అని. మరోవైపు సేవ యొక్క ఉమంగ ఉత్సాహము ఉంది. ఇంకా తొందరగా బాబాను ప్రత్యక్షం చేసేయాలి అనే ఉత్సాహం ఉంది. బాప్దాద నలువైపులా ఉన్నటువంటి పిల్లలని చూస్తూ కరబ్ రెట్లు శుభాకాంక్షలని ఇస్తున్నారు. ఎవరైనా ఇలా బర్త్డే విషెస్ చెప్తారా? కరబ్ రెట్లు. ఎవరైనా ఊరికే హ్యాపీ బర్త్డే అంటారు. మల్టీమిలియన్ ఫుల్ టైమ్స్ బాబా మనకి శుభాకాంక్షలు చెప్తున్నారు. जैसे बच्चे बाप की जयंती मनाने के लिए कोने कोने से दूर से आए हैं, ఏ విధంగా పిల్లలు తండ్రి యొక్క జయంతిని జరుపుకోవడానికి మూల నుండి దూరం నుండి వచ్చారు. అలాగే బాబా అంటున్నారు, తండ్రి కూడా మరి చాలా దూరం నుండి వచ్చారు కదా. సబ్సే దూర్ దేశ్ వాలా కౌన్? బాప్దాద కూడా జన్మదినాన్ని జరుపుకోవడానికి దూరాతి దూరం నుండి వచ్చారు. మరి అన్నింటికంటే దూరదేశం ఏది అంటున్నారు? బాప్ యా दूरदेशवासी मीरा बाबाया? आप कहेंगे हम बहुत दूर से आए हैं, लेकिन बाप कहते हैं मैं आपसे भी दूर देश से आया हूँ. మీరేమంటారు? బాబా మేము చాలా దూరదేశం నుండి వచ్చాము, మా దేశం అయితే భారతదేశానికి చేరుకోవడానికి చాలా కష్టము, చాలా ఇబ్బంది, ఎన్నో చోట్ల మారుతూ రావాల్సి వస్తుంది అని అలా చెప్తారు. కానీ బాబా అడుగుతున్నారు, అన్నింటికంటే దూరదేశము తండ్రిదా మీదా? లేకిన్ ఆప్కో సమయ్ లగ్తా హే, బాప్కో సమయ్ నహీ లగ్తా. చెప్పాలంటే బాబానే అందరికంటే దూరదేశం నుండి వచ్చారు, కానీ బాబాకు సమయం పట్టదు. మనకి సమయం బాగా పడుతుంది. మీరందరైతే ప్లేన్లో కానీ ట్రైన్లో కానీ వస్తారు. బాబా అయితే కేవలం ఒక రథంలో ప్రవేశించవలసి ఉంటుంది. మరి కేవలం మీరు మాత్రమే తండ్రి యొక్క బర్త్డే జరుపుకోవడానికి రావడం కాదు, బాబా కూడా తన తోటి బ్రాహ్మణాత్మలు, జన్మ యొక్క సాతి పిల్లలు, అంటే
బ్రహ్మ బాబాకి ఎప్పుడైతే శివబాబా ప్రవేశించి జ్ఞానంలో జన్మనిచ్చారో అప్పటి నుండి తోడున్నటువంటి బ్రాహ్మణాత్మలు అందరిది బర్త్డే జరపడానికే వచ్చారు అంటున్నారు. ఎందుకంటే బాబా ఒంటరిగా అవతరించరు, కానీ బ్రాహ్మణుల తోడుగా దివ్య జన్మ తీసుకుంటారు, అనగా అవతరిస్తారు. బ్రహ్మ కూడా బ్రాహ్మణుల తోడుగానే अवतरिस्तार। सिवाय ब्राह्मणों के यज्ञ की रचना अकेला बाप नहीं कर सकता। ఇంతమంది బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం యొక్క రచన బాబా ఒంటరిగా మాత్రం చేయలేరు. మరి విధంగా యజ్ఞాన్ని రచించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచన జరిగింది. దాంతో మీరందరూ జన్మ తీసుకున్నారు. చాహే 2 वर्ष वाले हो, మరి అది 2 సంవత్సరాల వారైనా సరే, 2 మాసాల వారైనా సరే, కానీ మీరందరూ దివ్య బ్రాహ్మణ జన్మ తీసుకున్నందుకు బాబా శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు. సంతోషంగా ఉందా దివ్య బ్రాహ్మణ జన్మ తీసుకున్నాము అని? ఎంత దివ్యమైన శ్రేష్టమైన జన్మ ఇది. బాబా అయితే ప్రతి ఒక్క జన్మదారి బ్రాహ్మణాత్మల యొక్క భాగ్యము ఒక సితార వలె ప్రకాశిస్తూ ఉండడం చూసి చాలా హర్షిస్తున్నారు. మన భాగ్య సితార మెరుస్తూ ఉండటం బాబా చూసి సంతోషిస్తున్నారు. మరి ఎల్లప్పుడూ ఇదే పాట పాడుతూ ఉంటారు. వాహన వజ్రతుల్యమైనటువంటి బ్రాహ్మణ జన్మ కలిగిన పిల్లలు వాహ అని బాబా పిల్లలని అభినందిస్తున్నారు. వాహవాహగానే ఉన్నారు కదా. బాప్నే వావా బచ్చే బనా దియా. బాబా మనల్ని వాహవాహ పిల్లలుగా చేశారు. ఈ అలౌకికమైన జన్మ బాబాది కూడా ఎంతో ప్రియంగా ఉంది. తో ఆ బచ్చోं का भी न्यारा और प्यारा है. మరి పిల్లలైన మీది కూడా అతీతంగా ప్రియంగా ఉంది. ఈ ఒక్క తండ్రిది మాత్రమే ఇలాంటి జన్మదినం ఉంటుంది. ఇంకెవరిది ఇలాంటి జన్మదినం ఉండదు, ఉండబోదు అంటున్నారు. మరి నిరాకారుడు బాబా, అందులోనూ దివ్య జన్మ. మరి సర్వ ఆత్మల జన్మ అయితే సాకార శరీరాల ద్వారా జరుగుతుంది. కానీ నిరాకారుడైన తండ్రి యొక్క జన్మ పరకాయ ప్రవేశంతో జరుగుతుంది. మొత్తం కల్పంలో చూడండి, ఈ విధంగా ఈ పద్ధతిలో పరకాయ ప్రవేశంతో జన్మ ఎవరిదైనా జరిగిందా అంటున్నారు. లేదు కదా. ఒకే తండ్రిది ఇటువంటి అతీతమైన దివ్య జన్మ ఉంది. దీనిని శివ జయంతి రూపంలో భక్తులు కూడా జరుపుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ దివ్య జన్మ యొక్క మహత్వంను గురించి మీకు తెలుసు. भगत भी जानते नहीं है, लेकिन मनाने के साथ भगत भी जानते नहीं है, लेकिन जो सुना है उसी प्रमाण ऊंचे ऊंचा समझते हुए मनाते आते हैं. బాబా ఏమంటున్నారంటే, భక్తులకు కూడా ఏమీ తెలియదు, కానీ ఏదైతే విన్నారో ఆ విన్నదాని అనుసారంగానే ఇది చాలా ఉన్నతోన్నతమైనది అని భావిస్తూ జరుపుకుంటూ వస్తున్నారు. ఆ బచ్చే, మరి మీరు పిల్లలు, మీరు కేవలం జరుపుకోవడం కాదు, మీరేం చేస్తారు? జరుపుకోవడంతో పాటుగా తండ్రి సమానంగా తయారవుతారు. అలౌకికమైన దివ్య జన్మ యొక్క మహత్వాన్ని మీరు తెలుసుకున్నారు. ఇంకే తండ్రి కూడా ఇలా పిల్లల తోడుగానే జన్మదినాన్ని జరుపుకోవడం జరగదు. ఇంకే తల్లి తండ్రిది కూడా సేమ్ ఇయర్, సేమ్ డేట్, సేమ్ మంత్ ఉంటుందా? పిల్లలది తండ్రిది ఉండదు. మరి ఇక్కడ తండ్రి పిల్లలది శివ జయంతి తోడుగా జరుగుతుంది. బాబా యొక్క దివ్య జన్మ తోడుగా పిల్లల యొక్క జన్మ కూడా. అందుకే డైమండ్ జూబ్లీ జరుపుకున్నారు కదా. మరి బాబా తోడుగా పిల్లలది కూడా దివ్యమైన జన్మ.
కేవలం ఈ జయంతిని వజ్రతుల్యమైన జయంతి అని అంటారు. కానీ వజ్రతుల్యమైన జయంతిని జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్యమైన జీవితంలోకి వచ్చేశారు కదా. ఈ రహస్యము పిల్లలందరూ మంచి రీతిగా తెలుసుకున్నారు. మరి ఇతరులకు కూడా వినిపిస్తూ ఉన్నారు. బాప్ దాదా సమాచారం వింటూ ఉంటారు. నలువైపులా ఉన్నటువంటి పిల్లలది సమాచారం బాబాకు చేరుతుంది. చూసి దివ్య జన్మ యొక్క మహత్వాన్ని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు అని సంతోషపడతారు. నలువైపులా ఉన్నటువంటి సేవాదారి పిల్లలకు ధైర్యానికి రిటర్న్లో బాబా సహాయం కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. ఈ మధ్య బాబా వద్ద పిల్లలందరిది ఒకే స్నేహం యొక్క సంకల్పం పదే పదే వస్తుంది. పిల్లల్లో ఏం సంకల్పం ఉంది? ఇప్పుడు మేము బాబా సమానంగా అతి త్వరలో వీలైనంత త్వరగా తయారవ్వాల్సింది. బాబా సమానంగా తయారవ్వడం. బాబా కూడా అంటారు, పిల్లలు మీటే బచ్చే బన్నా హీ హై. మధురమైన పిల్లలు తయారయ్యేదే ఉంది అంటారు బాబా కూడా. ప్రతి ఒక్కరికి ఈ దృఢ నిశ్చయం ఉంది. కావున దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. మేము తయారవ్వకపోతే ఇంకెవరవుతారు అనుకోండి. हम ही थे, हम ही है और हम ही हर कल्प में बनते रहेंगे. మేమే ఉండేది, మేమే ఉన్నాము, మేమే ప్రతి కల్పంలో తయారవుతూ ఉంటాం. ఏ పక్కా నిశ్చయమేనా? మరి ఇది పక్కా నిశ్చయం ఉంది కదా. డబల్ విదేశీయులు కూడా శివ జయంతిని జరుపుకోవడానికే వచ్చారు. మంచిది, చెయ్యెత్తండి డబల్ విదేశీయులు. బాప్దాదా చూస్తూ ఉన్న డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ఉత్సాహం ఉంది. ఏ మూల కూడా విశ్వంలో మిగిలిపోకూడదు, ప్రతి మూలన బాబా పరిచయం సందేశం అందించాలి అని వారు బాగా ఉత్సాహంతో ఉన్నారు. బాబా అయితే చాలా కాలంగా సేవ కోసం ఉత్సాహాన్ని కలిగిస్తూ వచ్చారు. బాబా చాలా సమయాన్ని ఇచ్చేశారు సేవ కోసం. మరి భారతదేశంలో కూడా గ్రామాల్లో సందేశాన్ని ఇచ్చారు. కానీ డబల్ విదేశీయులు భారతదేశం యొక్క సేవతో పోలిస్తే వాళ్ళకి తక్కువ టైం లభించింది అంటున్నారు. శివబాబా అవతరించి భారతదేశంలో ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైంది, కానీ విదేశీయులకైతే వాళ్ళకి సేవ స్టార్ట్ అయింది విదేశాల్లో 1972. అంటే ఇంకా 70స్లో స్టార్ట్ అయింది. బ్రహ్మబాబా అవ్యక్తం అయిన తర్వాత 69లో బాబా అవ్యక్తమయ్యారు కదా. తర్వాత సేవ 70 నుండి స్టార్ట్ అయింది. మరి అంతకన్నా ముందు వాళ్ళు మిస్ అయ్యారు కదా. అన్ని సంవత్సరాలైతే వాళ్ళకి లభించలేదు కదా మొత్తం స్ప్రెడ్ చేయడానికి, అందరికీ చెప్పడానికి. అందుకే బాబా అన్నారు వాళ్ళకి సమయం తక్కువగా లభించింది. అయినప్పటికీ ఉత్సాహం చాలా ఉంది. ఎలా అయినా బాబాను ప్రత్యక్షం చేయాల్సిందే అనుకుంటున్నారు. భారతదేశంలో వర్తమాన సమయంలో వర్గీకరణ యొక్క సేవలు ఆరంభమయ్యాయి. ఆ కారణంగా అన్ని వర్గాల వారికి సందేశం ఇవ్వడం సహజమైపోయింది. వింగ్ సర్వీస్ మొదలైంది. అన్ని వర్గాలని కవర్ చేస్తూ ఉండడంతో అన్ని మూలలా బాబా యొక్క సందేశం చేరుతూ ఉంది. బాప్ దాదా అయితే పిల్లల యొక్క 2 రకాల స్థితిని చూస్తూ ఉన్నారు. సందేశం అయితే అందరికీ సహజంగా అందుతూ ఉంది. ఇందులో భారతదేశం కూడా విశేషంగా స్పెషల్ సోల్స్ని మధుబన్ తీసుకురావాలి. ఇంజనీర్స్ అయితే ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎవరైతే చాలా ప్రముఖ వ్యక్తి ఉంటారో వారిని బాబా దగ్గరికి తీసుకురావాలి అని. అలా ప్రతి వర్గంలో ఉన్నటువంటి వారు వాళ్ళ ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి వారిని బాబా ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటున్నారు. విదేశీయులు కూడా మంచి మంచి గ్రూప్స్ తీసుకొస్తున్నారు, రిట్రీట్స్ చేయిస్తూ ఉన్నారు. పద్ధతి అయితే బాగుంది అంటున్నారు.
ఈ విధంగా భారతదేశంలో వర్గీకరణతో సేవ యొక్క ఛాన్స్ లభించింది. అలాగే ఈ విధి కూడా చాలా బాగుంది అంటున్నారు. బాప్ దాదాకు 2 వైపులా సేవ నచ్చింది. భారతవాసీలు చేసే వర్గీకరణ సేవ నచ్చింది. విదేశీయుల ప్రాసెస్, విదేశీయుల విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళది కూడా నచ్చింది అంటున్నారు. జగదీష్ అన్నయ్య మంచి ఇన్వెన్షన్ తయారు చేశారు అంటున్నారు. తెలుసా జగదీష్ పై ఎవరో? మన మొత్తం పుస్తకాలు, లిటరేచర్ అంతా రాసిన వ్యక్తి. మ్యాక్సిమం ఇంగ్లీష్, హిందీ లిటరేచర్ అంతా జగదీష్ పై రాసిందే. చాలా గొప్ప ఆథర్. బాబా వారికి సంజయ్ అని టైటిల్ ఇచ్చారు. దివ్య దృష్టి ప్రదానం చేశారు బాబా. మరి విదేశాల్లో రిట్రీట్స్, డైలాగ్స్ ఉంటాయి. ఇది ఎవరు మొదలు పెట్టారు అంటున్నారు. అంటే అందరం కలిసి అని చెప్తున్నారు. భారతదేశంలో కూడా అందరూ కలిసి తయారు చేస్తున్నారు. అయినా ఎవరో ఒకరైతే నిమిత్తంగా ఉంటారు. మంచిది. ప్రతి ఒక్కరూ తన హంజిన్స్ని సంఘటనలోకి తీసుకురావాలి, తన తోటి వారిని సంఘటనగా ఏర్పరచాలి. ఇది బాగా అనిపిస్తుంది. మరి 2 వైపులా సేవలో అనేక ఆత్మలని సమీపంగా తీసుకొచ్చే అవకాశం మీకు లభించింది. రిజల్ట్ అయితే చాలా బాగుంది. రిట్రీట్ యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనదేమో థియరిటికల్గా క్లాసెస్ లాగా ఉంటాయి కదా. విదేశీయులది మధుబన్లో ఎప్పుడైనా రిట్రీట్స్ జరుగుతాయి కదా, దాంట్లో మనలాగా క్లాసెస్ ఉండవు. అంటే ఇంకా క్లాస్ చెప్పడం ఒకరు చెప్తారు, మిగతా అందరు వినడం అలా ఉండదు. వాళ్ళందరూ రౌండ్గా కూర్చుంటారు. డైలాగ్స్ అంటారు. ఒక పాయింట్ని ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ దాని గురించి మాట్లాడతారు. వారి అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. వర్క్షాప్స్ టైప్లో ఉంటాయి. డైలాగ్ అయితే ఒకటే పాయింట్, ఒకటే చిన్న విషయాన్ని తీసుకొని చాలా డీప్గా వెళ్ళి దాని యొక్క మొత్తం అన్ని పాయింట్స్ని అన్ని కోణాల నుండి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇన్వాల్వ్మెంట్, ఇంటరాక్షన్ అందులో బాగా ఎక్కువగా ఉంటుంది. డైలాగ్స్లో కానీ వాళ్ళ ఇంటరాక్టివ్ సెషన్స్లో కానీ. బాబన్నారు అది కూడా బాగుంది. ఇక్కడ వర్గీకరణ సేవ, మీరు వింగ్స్ వైజ్గా వెళ్ళి వాళ్ళకి ఆ వింగ్లో కావాల్సినటువంటి విషయాలను ఒక టాపిక్గా వాళ్ళకి చెప్పడము, మళ్ళీ వాళ్ళ కాన్ఫరెన్స్ సెపరేట్గా పెట్టడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం, ఇవన్నీ కూడా బాగున్నాయి అంటున్నారు. దేశ విదేశాల్లో ఏదో ఒక ఇన్వెన్షన్ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. భారతదేశంలో అయినా విదేశాల్లో అయినా సేవ యొక్క ఉమంగం బాగుంది. బాప్దాదా చూస్తున్నారు. సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో పిల్లలు ముందుకు వెళ్తూ ఉన్నారు. పిల్లల యొక్క ఖాతా, నిస్వార్థంగా ముందుకెళ్తున్న వారి ఖాతా, పుణ్య ఖాతా చాలా మంచిగా జమ అవుతూ ఉంది. కొందరు పిల్లలైతే ఒకటేమో తమ పురుషార్థం యొక్క ప్రాలబ్ధపు ఖాతాను అనుభవం చేస్తున్నారు. రెండోది సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చేస్తూ ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటున్నారు. మరి మూడవది యథార్థంగా, యోగయుక్తంగా, యుక్తియుక్తంగా సేవకు రిటర్న్లో పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నారు. ఈ 3 ఖాతాల గురించి ఇంతకుముందు గతంలో కూడా బాబా చెప్పారు. ప్రాలబ్ధం ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా. వీటిని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నారు. ప్రాలబ్ధం ఖాతా దేంతో తయారవుతుంది? పురుషార్థంతో ప్రాలబ్ధం ఖాతా తయారవుతుంది. మరి ఆశీర్వాదాల ఖాతా ఎలా ఏర్పడుతుంది? సంతుష్టంగా ఉంటూ సంతుష్టపరిచినప్పుడు. పుణ్యం ఖాతా ఎలా ఏర్పడుతుంది? యథార్థంగా, యోగయుక్తంగా ఉంటూ యుక్తియుక్తంగా సేవ చేసినప్పుడు. ఖాతాలు 3: ప్రాలబ్ధం ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా. కానీ వీటికి విధానాలు కూడా బాబా చెప్తున్నారు. ప్రాలబ్ధం తయారవ్వాలంటే పురుషార్థం చేయండి. బాబా చాలా ప్రేమగా, ఈజీగా చెప్తున్నారు. ये तीनों खाते बाप दादा हर एक का देखते हैं. 3 ఖాతాలు బాప్ దాదా ప్రతి ఒక్కరివి చూస్తున్నారు. ఒకవేళ ఎవరివైనా 3 ఖాతాలు జమ అయి ఉంటే దానికి గుర్తేమిటి అంటే వారు సదా సహజంగా పురుషార్థిగా స్వయాన్ని అనుభవం చేస్తారు. మరి ఇతరులను కూడా
ఇతరులందరూ కూడా ఆ ఆత్మ ద్వారా సహజ పురుషార్థం యొక్క స్వతహా ప్రేరణను పొందుతారు. ఒకవేళ ఈ 3 ఖాతాలు ఎవరిలైనా నిండుగా ఉన్నాయి అంటే దానికి ఒక గుర్తు చెప్తున్నారు బాబా. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వాళ్ళ పురుషార్థం వాళ్ళకి సహజంగా అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు ఇతరులు కూడా అబ్బా ఇంత ఈజీగా పురుషార్థం నేనెందుకు చేయట్లేదు, నేను కూడా చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. వా సహజ పురుషార్థ్ కా సింబల్ హే. అది సహజ పురుషార్థానికి సింబల్. శ్రమ చేసే అవసరం లేదు. తండ్రితో, సేవతో, సర్వ పరివారంతో ప్రేమ ఉంది. ఈ ప్రేమ శ్రమ నుండి ముక్తులుగా చేస్తుంది. అందుకే 3 రకాలుగా ఈ ప్రేమ శ్రమ నుండి విడిపిస్తుంది. బాప్ దాదా పిల్లలందరి పట్ల ఇదే శ్రేష్టమైన ఆశను పెట్టుకున్నారు. పిల్లలు ఇప్పుడు సదా సహజ పురుషార్థిగా ఉండండి. 63 జన్మలు భక్తిలో చిక్కుల్లో భ్రమించేటువంటి శ్రమ చేశారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ శ్రమ నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం చేయండి. చూడండి, ఓన్లీ 63 జన్మల లెక్కనే బాబా చెప్తారు. మిగతా 21 జన్మలు సుఖం పొందుతాం. కానీ చూస్తే సత్యత్రేతాయుగాలు 2 యుగాల్లోనే పూర్తిగా మనము సుఖం పొందినటువంటి అనుభవం చేసుకుంటాం. సంగం యుగంలో పురుషార్థం కూడా నడుస్తుంది. ఒకవైపు ఒక్కొక్కసారి మాయతో యుద్ధం కూడా నడుస్తుంది. కానీ బాబా అంటారు అంతిమ విజయం మీదే. అంతిమంలో మీరు ఆ స్థితికి చేరుకుంటారు. మీరు కంప్లీట్ ప్రాలబ్ధంను అనుభవం చేస్తారు. ఇక్కడే జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తారు. కర్మాతీతంగా అవుతారు. అందుకే ఈ జన్మను కూడా యాడ్ చేశారు. మరి ఇక్కడ కొద్ది సమయం చేసిన అనుభవం కూడా ఎన్నో జన్మలతో, ఎన్నో సంవత్సరాలతో సమానం కదా. అందుకని దీన్ని కూడా ఒక జన్మగా, ప్రాలబ్ధం పొందే జన్మగా, జీవన్ముక్తిని అనుభవం చేసే జన్మగా చెప్తున్నారు. మనకి లెక్కలు కూడా 63 జన్మల యొక్క లెక్కలే ఉంటాయి. 21 జన్మలవి లెక్కలు ఉండవు. సత్యత్రేతాయుగాల్లో అయితే మరి అకర్మలు. కానీ సంగం యుగంలో పిల్లలు తప్పులు కూడా చేస్తూ ఉంటారు, శిక్షలు కూడా పొందుతుంటారు, పడిపోతారు, మళ్ళీ లెగుస్తారు, పురుషార్థం చేస్తారు, ఓడిపోతారు, గెలుస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మనం ఎలాంటి స్టేజ్కి చేరుకుంటామంటే ఈ సంగం యుగంలోనే ఇంకా అక్కడ ఇటువంటి ఫైటింగ్ ఉండదు. ఇలా ఓడిపోవడం, లేకపోవడం ఇవి ఉండదు. విజయం పొందుతాం. కంప్లీట్గా ఉన్నతి యొక్క స్థితిని అనుభవం చేస్తాం. ఆ స్థితిని యాడ్ చేశారు. ఇంకే రకమైనటువంటి ఆశ ఉండదు. ఇంకా అన్నీ తీరిపోతాయి. అన్ని రకాలుగా కర్మాతీతంగా తయారవుతాం. అందుకే బాబా అన్నారు ఇప్పుడు ఈ ఒక్క జన్మలో శ్రమ నుండి ముక్తులుగా అయ్యే అభ్యాసం చేయండి. ఈ ఒక్క జన్మ ఈ అభ్యాసం చేస్తే, శ్రమ చేయకుండా ప్రేమను బాగా పెంచుకుంటే భవిష్యత్ అనేక జన్మలు మీరు ఏ శ్రమ చేసే అవసరం లేకుండా ముందుకెళ్తారు. ఈరోజు బాబా ఇంకెంతకాలం శ్రమ చేస్తారు అని అడుగుతున్నారు. సంగం యుగం యొక్క వరదానం ప్రేమతో సహజ పురుషార్థమును అనుభవం చేయడం. ఇది ఎప్పుడు చేస్తారు? ఈ సంగం యుగంలో కూడా మొత్తం ఊరికే పురుషార్థం అంటూ శ్రమనే చేస్తూ ఉంటే మరి 21 జన్మల ప్రాలబ్ధంలో ఇది మైనస్ అయిపోతుంది కదా. అందుకని బాబా అన్నారు ఇంకెప్పుడు అనుభవం చేస్తారు అలా. యుగ సమాప్త వరదాన్ బి సమాప్త. గుర్తుంచుకోండి, యుగం సమాప్తం అవుతే ఈ వరదానం కూడా సమాప్తం అయిపోతుంది. అందుకే సహజ పురుషార్థంను అనుభవం చేయండి. తో సదా ఇస్ వరదాన్ కో జల్దీ సే జల్దీ లేలో. మరి సదా ఈ వరదానాన్ని వీలైనంత త్వరగా తీసేసుకోండి. ఈ వరదానంతో మీకు ఎలాంటి అనుభవం కలగాలి అంటే వెన్న నుండి వెంట్రుక తీస్తే ఎలా ఉంటుంది? స్మూత్గా వచ్చేస్తుంది. అలాగే బాబా అంటున్నారు ఇప్పుడు సంగం యుగంలో బాబా యొక్క వరదానాలు సహజంగా మిమ్మల్ని పురుషార్థం యొక్క శ్రమ నుండి బయటికి తీస్తాయి. ఎంత పెద్ద కార్యమైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, కానీ ప్రతి కార్యం, ప్రతి సమస్య ఎలా దాటేస్తారు అంటే వెన్న నుండి వెంట్రుక తీసినట్లుగా. కొందరు పిల్లలు కొద్దిగా శ్రమ చేస్తున్నారు. ఆ ఆటలు కూడా బాబా చూస్తున్నారు. నవ్వు వస్తుంది బాబాకి. మరి పిల్లల్ని చూస్తే జాలి కూడా వేస్తుంది.
ఏదైనా సమస్య లేక పెద్ద కార్యం ఎదురుగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంతమంది పిల్లల యొక్క ముఖంలో కొద్దిగా సమస్య లేక కార్యం యొక్క అల కనబడుతుంది. అంటే ఆ సమస్య యొక్క రూపం వాళ్ళ ఫేస్లోనే కనబడుతుంది. ఆ బాధ, లేకపోతే ఓడిపోతానా గెలుస్తానా, కన్ఫ్యూజన్ యొక్క స్థితి, అలసట స్థితి, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా, సహాయం ఎవరు చేయట్లేదు, బాబా కూడా ఇంకా రిజల్ట్ ఇవ్వట్లేదు అని పెద్ద కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి అన్ని ముఖంలో పిల్లలు శ్రమ పడుతున్నారు అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ముఖం కూడా కొంత మారిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా అన్నారనుకోండి ఏం జరిగింది అని, అప్పుడేమంటారు, చాలా పనులున్నాయి కదా, ఉదయం నుండి ఎన్ని పనులు అనుకుంటున్నారు అని చెప్తారు. విఘ్న వినాశకుల ముందు విఘ్నాలు రాకపోతే విఘ్న వినాశకుని టైటిల్ ఎలా వస్తుంది? మరి కొద్దిగా ముఖం పైన అలసట లేదా కొద్దిగా మూడు మారింది అనే చిహ్నం కనిపిస్తే అప్పుడు విఘ్న వినాశకులు అంటారా? మరి కొద్దిగా కూడా ఈ చిహ్నాలు కనిపించకూడదు. ఎందుకంటే మీ జడమైనటువంటి చిత్రాలు అల్పకాలికంగా పూజింపబడేవి కూడా కొద్దిగానైనా అలసట, మూడు మారినటువంటి చిహ్నాలను చూపించవు. మందిరాల్లో పూజింపబడుతున్నటువంటి మూర్తిలో అలాంటి మార్పు వస్తుందా? లేదు. మరి మీ జడమైన చిత్రం సదా చిరునవ్వుతో ఉన్నప్పుడు మీ చిత్రం ఎందుకు మారుతుంది అంటున్నా. అది జడమైన చిత్రమే, కానీ ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి వ్యక్తులు ఎదురుగా ఉన్నా, ఏ పరిస్థితి జరుగుతున్నది ఎప్పుడు చిరుమందహాసంతో అలాగే ఉంటుంది. మరి మీరెందుకు అలా ఉండలేకపోతున్నారు అంటున్నారు. ఆ జడమైన చిత్రాలు మీవే కదా? మీరేనా ఇంకెవరైనానా? మీరే కదా. మరి మీ చిహ్నాలు మీ ఫోటోలో కనబడుతున్నాయి, మీ ముఖంలో ఎందుకు కనబడట్లేదు అంటున్నారు. చైతన్యంగా ఉన్నటువంటి వారి జ్ఞాపకార్థమే చిత్రం తయారవుతుంది. కాబట్టి కొద్దిగానైనా అలసట లేక చిరాకు పడుతున్నటువంటి గుణము ఇది కనిపించకూడదు. సదా చిరునవ్వు ముఖం, ఇదే బాప్దాదాకు ఇష్టం. మనమందరం ఎప్పుడు చిరునవ్వుతో ఉండడమే బాబాకు నచ్చుతుంది. ఒకవేళ ఎవరైనా చిరాకు పడుతున్నారనుకోండి, వారి ముందుకు ఎవరైనా వెళ్తారా? వాళ్ళకి బాగా చిరాకు, కోపం వచ్చేస్తుందంటే వాళ్ళ ముందు వెళ్ళి మాట్లాడాలనిపిస్తుందా ఎవరికైనా? లేదు. ఆలోచిస్తారు, ఇప్పుడు చెప్పనా, కాస్త ఇప్పుడు వాళ్ళు హాట్గా ఉన్నారు, తర్వాత చెప్దామని అనుకుంటారు. ఇప్పుడు వాతావరణం వేడిగా ఉంది అంటారు. బాబన్నారు, మీ జడమైనటువంటి చిత్రాల వద్దకు భక్తులు ఎంతో ఉమంగంతో, ఉత్సాహంతో వెళ్తున్నారు. కానీ అదే మీరు చైతన్యంగా ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తే బరువు ఎక్కినట్టుగా, భారంగా అయిపోతారు. ఇది బాగుందా అంటున్నారు. మీ చిత్రం చూస్తేనేమో అందరికీ సంతోషం కలుగుతుంది, చైతన్యంగా వ్యక్తిని చూస్తే బాధ. వీళ్ళ మూడెప్పుడు ఇంతే అనుకుంటారు. యాక్చువల్గా అయితే ఎవరినైతే మనం ఫోటోల్లో చూస్తామో, ఎవరినైతే మనం టీవీల్లో చూస్తామో, వాళ్ళు చైతన్యంగా కనబడినప్పుడు మన సంతోషం ఎన్నో రెట్లు పెరుగుతుంది. కానీ ఇక్కడ దేవీ దేవతల చిత్రం చూస్తేనేమో సంతోషం కలుగుతుంది చాలా రెట్లు. అదే దేవత చైతన్యంగా ఎదురుగా కనబడినప్పుడు ఆ సంతోషం ఉండట్లే. ఎందుకంటే దానికి దీనికి మ్యాచింగ్ లేకుండా ఉంటున్నారు చైతన్యంగా. చిత్రం ఎంత బాగా చిరునవ్వుతో ఎంత ప్యూర్గా ఉందో, చైతన్యంగా ఆ స్థితి ఇంకా రాలేదు. ఆ స్థితి రావాలి అంటున్నారు బాబా. ఆ స్థితికి మీరు చేరాలి, అదే మీ లక్ష్యం అవ్వాలి. ఇప్పుడు బాబా చెక్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు బాబ్ దాదా పిల్లలందరి ముఖం పైన సదా ఫరిస్తా రూపం, వరదాని రూపం, దాత రూపం, దయార్థ హృదయం, అలసట లేకుండా సహజ యోగి, సహజ పురుషార్థి రూపాన్ని చూడాలనుకుంటున్నారు. ఏనే కహో బాతి ఏసీ థీ, అసలు ఆ విషయమే అలా జరిగింది, అసలు ఆ ప్రాబ్లమే అలా ఉంది అని అలా మాట్లాడకండి అంటున్నారు. ఏ విషయమైనా కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, కానీ మీ రూపం సదా చిరునవ్వుతో ఉండాలి.
శీతలంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, రమణీకత యొక్క బ్యాలెన్స్తో ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చినా కానీ మీ సమస్య కారణంగా, మీ కార్యం కారణంగా సహజ పురుషార్థి యొక్క రూపంలో లేకపోతే ఏం చూస్తారు వారు? మీరేదో ప్రాబ్లం కారణంగా, ఏదో కార్యం కారణంగా ఆ సమయంలో సహజ పురుషార్థిగా లేరు. అప్పుడు వాళ్ళు మీలో ఏం చూస్తారు అంటున్నారు. ఆ సమయంలో వారు వచ్చి మీ ఫోటో తీశారనుకోండి, ఎలా ఉంటుంది? ఆ టైంలో మీతో కలిసి ఫోటోనే దిగారనుకోండి, మీ ముఖం మాత్రం బాధ అన్నీ ఉన్నాయి. ఇంకెలా ఉంటుంది మరి ఆ ఫోటో? అందుకే ఎవరైనా సరే, బాబా పిల్లలు, మీరు నెల రోజులే అయింది నేను ఈ జ్ఞానంలోకి వచ్చి, నేను సంవత్సరమే అయింది అని ఎవరైనా సరే, ఎంత కొత్త వాళ్ళైనా ఎంత పాత వాళ్ళైనా అందరూ ప్రతి క్షణం మీ ముఖంలో చిరునవ్వు, చిరుమందహాసం సదా ఉండాలి. అస్సలు అది పోగొట్టుకోకూడదు. ఎవరు ఏ క్షణంలో మీ దగ్గరికి వచ్చినా కూడా ఆ టైంలో మీ ముఖంలో అదే ప్రసన్నత, అదే చిరునవ్వును చూడాలి. మరి ఈ విషయంలో బాబా అన్న దాతగా కండి, తీసుకునే వారిగా కాకండి, దాతగా కండి. ఎవరైనా నన్ను హ్యాపీగా ఉంచితే కదా నేను నవ్వగలిగేది. అసలు నా చుట్టూ అందరు నన్ను ఏదో ఒకటి అంటూ ఎప్పుడు నన్ను సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తే నేను ఎలా ఉండను అంటారు. ఇప్పుడు ఆలోచించండి. ఇందులో దాతగా కండి. మీరు ఇవ్వండి వాళ్ళకి, మీరు వాళ్ళ నుండి ఆశించకండి, ఎక్స్పెక్ట్ చేయకండి. అలా ఇస్తూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. వాళ్ళు ఒకవేళ ఏదైనా చెడు ఇచ్చినా సరే, మీరు ఆ చెడును స్వీకరించకుండా దాతగా మీరు సహయోగం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఏదో ఒక గుణం మీ స్థితి ద్వారా గిఫ్ట్గా ఇచ్చేసేయండి. ఇంత పెద్ద హృదయం కలిగిన తండ్రికి మీరు పిల్లలు, పెద్దలోకెళ్ళి పెద్ద హృదయం కలిగిన తండ్రికి మీరు పిల్లలు. మరి మీరు కూడా దయ చూపించండి. హృదయంలో ఆత్మ పట్ల ఇంకా ఎక్స్ట్రా స్నేహం ఇమర్జ్ చేసుకోండి. ఆ స్నేహం అనే శక్తితో వారు స్వయమే పరివర్తన చెందాలి. ఇటువంటి పెద్ద హృదయం కలిగిన వారేనా, లేక చిన్న హృదయమా? ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగర్ మీ కిత్నా భీ కిచడా డాల్తే హై. సముద్రంలో ఎంత చెత్త వేసినా సరే, వేసేటువంటి వాళ్ళు వేస్తూ ఉంటారు, కానీ సముద్రం ఏం చేస్తుంది? చెత్తనంతా పక్కన ఒడ్డుకు కొట్టేస్తుంది. కిచడేకి బదులే కిచడా నహీ దేతా. సముద్రము చెత్తకు బదులుగా మనకి చెత్తేమీ ఇవ్వదు. ఇక్కడైతే జ్ఞానసాగరుడైన తండ్రి ఉన్నారు. మరి జ్ఞానసాగరుడు, శక్తుల సాగరుడైన తండ్రికి మీరు పిల్లలు. మీరెవరు? మీరు మాస్టర్ ఉన్నారు. ప్రతి గుణం శక్తిలో మాస్టర్గా ఉన్నారు. మరి విన్నారా బాప్దాదా ఏం చూడాలనుకుంటున్నారో? మెజారిటీ పిల్లల్లో ఇదే లక్ష్యం ఉంది. ఈ సంవత్సరము ఎలా అయినా సరే పరివర్తన చేసుకోవాల్సిందే. చేస్తాను, ఆలోచిస్తాను కాదు, చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే అనుకోండి. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆలోచించుకుంటాను బాబా, చూద్దాం ఒకసారి, అంటే మధుబన్లో అయితే నేను మాట ఇచ్చాను కానీ మళ్ళీ ఆలోచించుకొని చెప్తానని అలా అనకండి. చెయ్యాల్సిందే. ఎవరైతే చెయ్యాల్సిందే అనుకుంటున్నారో వారు ఒక్క చేయితో చప్పట్లు కొట్టండి. ఒక్క చేయితో, ఒక చేయిని ఊపడం. అదే బాబా చెప్తున్నారు. అందరూ చెయ్యి ఊపారా? అచ్చా, కేవలం ఈ చెయ్యి ఎత్తడం కాదు, మనస్సులో దృఢ సంకల్పం అనే చెయ్యిని ఎత్తాలి. ఈ చెయ్యి ఏముంది, సహజం, ఒకరిని చూసి ఒకరు ఎత్తేస్తారు. మనసులో దృఢ సంకల్పం అనే చెయ్యి సదా సఫలత స్వరూపంగా చేస్తుంది. ఏది ఆలోచిస్తారో అది జరిగేదే ఉంది. ఆలోచించేదంతా పాజిటివ్గా కదా. నెగిటివ్ అయితే ఆలోచించేదే లేదు. నెగిటివ్ ఆలోచించడం సదాకాలం కోసం బంద్ అంటున్నారు. ఫినిష్, ఇంకా క్లోజ్. నెగిటివ్ అనేది మన సబ్జెక్టే కాదు.
క్లోజ్ చేయడం వస్తుందా నెగిటివ్ని, లేకపోతే దానికి అదే నెగిటివ్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయా? ఈ విధంగా ఇప్పుడు తుఫాన్ వచ్చింది, డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా తెరుచుకోబడ్డాయి. అలా అయితే లేదు కదా. మీరు అనుకుంటాను నేను తలుపు పెట్టే వచ్చాను కదా అని, కానీ తుఫాన్ తెరిచేస్తుంది, తలుపులను కూడా బద్దలు కొట్టేస్తుంది, తలుపును కూడా ఓపెన్ చేసేస్తుంది. అలా లూజ్గా అయితే ఉండకూడదు అంటున్నారు. దృఢ సంకల్పం స్ట్రాంగ్గా ఉండాలి. అచ్చా, డబల్ విదేశీయుల ఉత్సవం మంచిగా ఉంది కదా. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుండి జ్ఞానంలో నడిచేటువంటి 400 మంది విదేశీ అన్నయ్యలకేల సన్మాన సమారోహం జరుపుతున్నారు. అచ్చాలాగా అందరికీ నచ్చిందా? విదేశీయులు 400 మందికి సన్మాన సమారోహం జరిగింది, ఇది నచ్చిందా అంటున్నారు. ఎవరైతే జరుపుకున్నారో, ఎవరికైతే నచ్చిందో వారు చెయ్యెత్తండి. పాండవులు కూడా ఉన్నారు. దీని మహత్వం ఏంటి మరి? జరుపుకోవడం యొక్క మహత్వం ఏంటి? జరుపుకోవడం అనగా తయారవ్వటం. మరి సదా కిరీటధారి, స్వపురుషార్థము మరియు సేవా బాధ్యత ఈ రెండిటి యొక్క ఆనందంలోనే ఉంటున్నారా? సేవ యొక్క ఆనందపు కిరీటం అయితే సదా మీ తలపైన ఉండే ఉంది. మరి గోల్డెన్ చున్నీని కూడా మీరు సదా ధరించే ఉంటారు. సన్మానంలో ఏం జరుగుతుంది? గోల్డెన్ చున్నీ, ఏదైనా చున్నీ వేస్తారు, కిరీటం పెడతారు, హారం వేస్తారు. మీ అందరికి కూడా పెట్టారు కదా. మరి గోల్డెన్ చున్నీ దేనికి ధరిస్తారు? సదా గోల్డెన్ ఏజ్డ్ స్థితి, సిల్వర్ కాదు, గోల్డెన్, సిల్వర్ కాదు, గోల్డెన్ స్థితి. మరి రెండు హారాలు కూడా వేసుకున్నారు కదా. మరి 2 హారాలు ఏం వేసుకుంటారు? ఒకటేమో సదా బాబా మెడలో హారం, సదా మెడలో నుండి హారంను తీయకూడదు. సదా కभी గలే సే నికాల్నా నహీ, గలే మే హీ పిరోయే రహే. బాబా మెడలోనే తిప్పబడుతూ ఉండాలి. మరి రెండవది సదా సేవ ద్వారా ఇతరులను కూడా బాబా మెడలో హారంగా తయారు చేయటం. ఇలా డబల్ హారం ఉంది. చాలా మంచిగా జరుపుకోవాలని వచ్చారు, అందరూ చూస్తున్నారు కూడా. ఈ ఉత్సవం జరుపుకోవడం ఇది సదాకాలికం కోసం ఉత్సాహంగా ఉండేందుకు రహస్యం. ఇప్పుడు ఉత్సవం జరుపుకోవటం సదాకాలిక ఉత్సవానికి ఇదొక రహస్యం అంటున్నారు. మరి దీనికి తోడుగా ఉమంగ ఉత్సాహాన్ని పెంచుకోవడం, ఇది కూడా జరుపుకోండి. అందరి అనుభవాలు బాప్దాద అయితే చూశారు, మంచి అనుభవం చేసుకుంటూ ఉన్నారు. సంతోషము మరియు నశ పిల్లలందరిలో కనిపిస్తూ ఉంది. ఇంకా మేము శక్తిశాలిగా చిరునవ్వుతో ఉంటూ రమణీకంగా గంభీర స్వరూపంలోనే కనిపించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సమయము పరిస్థితుల అనుసారంగా ఎక్కువగా వినేవారు, అర్థం చేసుకునేవారు తగ్గిపోయారు. జ్ఞానం వినేవారు, అర్థం చేసుకునేవారు తగ్గిపోయారు. చూసి అనుభవం చేసుకునేవారు పెరిగారు. మీరేం చెప్తున్నారో అది మీలో ఉందా? అది మీరు కూడా ప్రాక్టీస్ చేశారా? మీరు చెప్పేవన్నీ మీలో ఉన్నాయా అనేది చూస్తారు. మరి ఇటువంటి సంతోషము నశ పిల్లలందరి యొక్క రూపంలో కనబడుతూ ఉంది కదా. మరి ఈ విధంగా స్వయాన్ని శక్తిశాలిగా చిరునవ్వుతో ఉన్న రమణీకమైన గంభీర స్వరూపంను సదా ఇమర్జ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో సమయం పరిస్థితుల అనుసారంగా ఎక్కువగా ఎవరు వినలేకపోతున్నారు, చూడాలనుకుంటున్నారు. మరి మీ రూపంతో బాబా యొక్క పరిచయం వినిపించడానికి బదులుగా చూపించాలి. మరి మంచిగా చేశారు. బాప్దాదా కూడా చూస్తూ హర్షిస్తున్నారు. ఈ సంవత్సరము ఈ సీజన్ యొక్క విశేషమైన ఉత్సవం యొక్క సీజన్ని జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండదు, అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా ఉంటుంది కదా. బాబా అందరికీ ఇప్పుడు డ్రిల్ చేయించారు. డ్రిల్ చేయించి బాబా డ్రిల్ అంటే ఏంటి?
బాబా అలా దృష్టిని ఇస్తూ అశరీరిగా చేసేస్తారు. అందరిలో రూలింగ్ పవర్ ఉందా? కర్మేంద్రియాల పైన రూల్ చేయగలుగుతున్నారా? ఏలగలుగుతున్నారా? మీ స్వరాజ్యంలో పరిపాలించగలుగుతున్నారా? మీ కర్మేంద్రియాలు మీ మాట వింటున్నాయా? స్వరాజ్య అధికారిగా అయ్యారా? ఎవరైతే స్వరాజ్య అధికారిగా ఉంటారో వారే విశ్వరాజ్య అధికారిగా అవుతారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎటువంటి వాతావరణమైనా సరే మీ మనసు బుద్ధిని ఒక ఆర్డర్తో స్టాప్ చేయాలి. అది సాధ్యమేనా? టైం పడుతుందా? ఈ అభ్యాసం ప్రతి ఒక్కరూ రోజంతలో మధ్య మధ్యలో తప్పనిసరిగా చెయ్యాలి. మరి ప్రయత్నించండి. ఏ సమయంలో మనస్సు బుద్ధి బిజీగా ఉంటుందో ఆ సమయంలో ఒకవేళ 1 సెకండ్ స్టాప్ అనగానే మీ మనస్సు బుద్ధి స్టాప్ అవుతున్నాయా? స్టాప్ అని అనగానే 1 సెకండ్లో స్టాప్ అయిపోవాలి. కానీ 3 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది అంటే ఈ అభ్యాసము మరి అంతిమంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే 1 సెకండ్కి తీసుకురండి. 1 నిమిషం కూడా పట్టొద్దు, 1 సెకండే అంటున్నారు. దీని ఆధారంతోనే పాస్ విత్ ఆనర్గా అవుతారు. అచ్చా, సదా హృదయం యొక్క ఉమంగ ఉత్సాహం అనే ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలకు, సదా వజ్రతుల్యమైన జీవితాన్ని అనుభవం చేసే అనుభవం అనే అథారిటీ కలిగిన విశేష ఆత్మలకు, సదా తన రూపంతో బాబా పరిచయాన్ని ఇచ్చేటువంటి, బాబాను ప్రత్యక్షం చేసేటువంటి సేవాదారి ఆత్మలకు, సదా గంభీరత మరియు రమణీకత రెండిటి బ్యాలెన్స్ ఉంచుకునేటువంటి బ్లెస్సింగ్స్కి అధికారి ఆత్మలకు, ఇటువంటి నలువైపులో ఉన్న దేశ విదేశాల్లోని పిల్లలకు శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి శుభాకాంక్షలు. తోడుగా బాప్దాదా యొక్క రాముని హృదయం లేక ప్రాణానికి ప్రాణంగా ఉన్న ప్రేమతో ప్రియ స్మృతులు. నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानम. अपने राज्याधिकारी व पूज्य स्वरूप की स्मृति से दाता बन देने वाले सर्व खजानों से संपन्न भव. తన రాజ్యాధికారి మరియు పూజ్య స్వరూపం యొక్క స్మృతితో దాతగా ఇచ్చేటువంటి సర్వ ఖజానాలతో సంపన్న భవ. తన రాజ్యాధికారి మరియు పూజ్య స్వరూపం యొక్క స్మృతితో దాతగా ఇచ్చేటువంటి సర్వ ఖజానాలతో సంపన్న భవ. సదా ఇదే స్మృతి ఉండాలి. నేను పూజ్య ఆత్మను, అందరికీ ఇచ్చేటువంటి దాతను, తీసుకునేవాణ్ణి కాదు, దాతను, దేవతను. ఏ విధంగా బాబా అందరికీ స్వతహాగా ఇచ్చేశారు, అలాగే మీరు మాస్టర్ దాతగా వెళ్ళండి, అందరికీ స్వతహాగా ఇస్తూ ఉండండి, అడగకండి. మీ రాజ్యాధికారి లేక పూజ్య స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. ఇప్పటివరకైతే మీ జడమైనటువంటి చిత్రాల దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతూ వచ్చారు, అమ్మ తల్లి కాపాడు అని, లేకపోతే భగవంతుడా నన్ను తీసుకెళ్ళు అని, నాకు ఏదైనా ఇవ్వు, నా కోరిక తీర్చు అని ఇలా అడిగారు. మమ్మల్ని రక్షించండి అని అడిగారు. ఇప్పుడు మీరు రక్షించేవారే. రక్షించండి అని పిలిచేవారు కాదు, కానీ దాతగా స్మృతితో, సేవతో, శుభభావన, శుభకామనతో సర్వ ఖజానాలను సంపన్నంగా చేసుకోండి. స్లోగన్. నడవడిక మరియు ముఖం యొక్క ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు. నడవడిక మరియు ముఖం యొక్క ప్రసన్నత, ఇదే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు. ఈరోజు స్వమానము, నేను సర్వ ఖజానాలతో సంపన్నుడను.
ఓం శాంతి.